పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 13వ అధ్యాయం. లూకా సువార్త 13వ అధ్యాయము 10-11 వచనాలు. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడువంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేక ఉండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, నీ కొందనాలు ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి. మీ స్వరాన్ని మేము వినుటకు దయ చూపండి నాయన. మీరు నా తండ్రి మాట్లాడే దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు. నీ మంచితనాన్ని బట్టి స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 13వ అధ్యాయములో ప్రభువైన యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినాన సమాజ మందిరములో బోధించుచుండెను అని రాయబడింది. యేసు ప్రభు వారు మరి ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన చేసిన అతి ప్రాముఖ్యమైన 3 పనులు. 1, ప్రజలకు బోధించాడు. 2, ప్రజలను స్వస్థపరిచాడు. 3, ప్రజల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఇది యేసు ప్రభు వారు చేసిన 3 గంభీరమైన పనులు. బోధ ద్వారా మనుషుణ్ణి ఆధ్యాత్మికంగా సరిచేశాడు. స్వస్థత ద్వారా శరీరానికి సంతోషాన్ని ఇచ్చాడు. ఆయన చనిపోయి తిరిగి లేవటం ద్వారా శాశ్వత నరకము నుండి మనిషికి విడుదలను అనుగ్రహించాడు. ఎంత గొప్ప దేవుడు! కనుక దేవుని యొక్క ఆలోచనలు గంభీరం, దేవుని యొక్క ప్రణాళికలు ఉన్నతమైనవి, దేవుని యొక్క ఉద్దేశాలు మన పట్ల బహుశ్రేష్టంగా ఉంటాయి. మనం చదువుకున్న ప్రియులార ఈ లేఖన భాగములో యేసు ప్రభువారు ఆదివారం లేక విశ్రాంతి దినమున ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు ఒక బలహీనమైన స్త్రీ ప్రభు యొద్దకు వచ్చినట్టుగా ఇందులో మనం చదువుతూ ఉన్నాం. ఆమె అబ్రహాము కుమార్తెనే, కానీ 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టినదై నడుము వంగిపోయిన స్థితిలోనే బ్రతుకుతుంది. 18 సంవత్సరాల నుండి ఆమె బలహీనపరచబడుతూ ఉంది. ఎంత మరి దుఃఖకరమైన విషయం కాదు. కనుక బలహీనతను ఎవరు కోరుకోరు, ప్రత్యేకించి దేవుడు అసలు కోరుకోడు. ఎందుకు? మనము బలము కలిగిన దేవుని పిల్లలం, మనము బలమైన క్రీస్తు రక్తములో కడగబడిన వారం. కనుక బలహీనులుగా బ్రతకటం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. అయినను ఇక్కడ రాయబడిన మాట ఏంటి? 18 ఏండ్ల నుండి 16వ వచనం చదువుతారా? 13, 16. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని. గమనించండి, ఎన్ని సంవత్సరాలు? 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె. పేరు చాలా బాగుంది. అబ్రహాము కుమార్తె అంటే విశ్వాసులకు తండ్రి. అబ్రహాము యొక్క వంశములో పుట్టిన కుమార్తె అంటే భక్తి కలిగిన వంశములో పుట్టిన కుమార్తెనే. అయినా అపవాది ఆమెను ఏం చేశాడంట? బలహీనపరుస్తూ వచ్చాడు. దేవుని బిడ్డలు గమనించండి, అపవాదికి చోటు ఇవ్వాలే కానీ అబ్రహాము కుమార్తెని లేదు, నోవాహు కుమార్తెని లేదు, ఏవండి ఇంకా ప్రవక్తల కుమార్తెలని లేదు. అపవాదికి చోటు ఇవ్వాలే కానీ ఎవరినైనా ఏం చేస్తాడు? బలహీనపరుస్తాడు. కనుక బలహీనపరచటం అంటే అపవాదికి ఇష్టం, బలపరచటం అంటే దేవునికి ఇష్టం. అర్థమైందా? దేవుడేమో తన ప్రజలు బలవంతులుగా ఉండాలని, అపవాదేమో దేవుని ప్రజలు బలహీనులు కావాలని. ఈ యొక్క ఉదయకాలం మధ్యాహ్న కాలం దేవుని బిడ్డలుగా నీవు బలహీనురాలువా లేక బలవంతునివా ఆలోచించాలి. నీవు బలహీనుడిగా ఉన్నావా, బలవంతునిగా ఉన్నావా? బలహీనులైతే ఎందుకు బలహీనులైపోతున్నారు? బలవంతులైతే ఎలా బలవంతులుగా బ్రతకాలి?
చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదువమ్మా. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని, కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధుల ఇండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా అంటున్నాడు. ఎందుకు కొరింథీ విశ్వాసుల్ని పౌలు ఏమని హెచ్చరిస్తున్నాడు? మీరు బలహీనులై ఉన్నారు అన్నాడు. ఎందుకు వారు బలహీనులు? 3వ వచనం 2వ వచనంలో మీరు ఇంకను శరీర సంబంధుల ఇండుట వలన ఇప్పుడును మీరు ఎవరై ఉన్నారని చెప్తున్నాడు. అంటే శరీర సంబంధిగానే బ్రతికితే ఖచ్చితంగా బలహీనమైపోతాం. మనము బలహీనమైపోవటానికి ఎవరో కారణం కాదు. మనము శరీర రీతిగా అంటే ప్రభువుని ఎరిగి కూడా, ప్రభువును ఆరాధిస్తూ కూడా, దేవుని యొక్క రక్షణ అనుభవాన్ని కలిగి ఉండి కూడా ఇంకను శరీర సంబంధులుగా ఆలోచించటం, శరీర సంబంధమైన వాటి వెంట పరుగులేడటం, శరీర సంబంధమైన అవే సమస్తం అనుకోవటం, శరీర సంబంధులే జీవితంలో ముఖ్యము అని అనుకోవటం ద్వారా మనం ఏమైపోతున్నాం? బలహీనమైపోతున్నాం. కనుక మీరు ఇంకను శరీర సంబంధులుగా ఉండుట ద్వారా మీరేమైపోయారని చెప్తున్నాడు? బలహీనులైపోతున్నారు. అంటే మీకు ఒక ప్రశ్న, అంటే శరీరంలోనే ఉన్నాం కదా, శరీరంలో ఉండి శరీర సంబంధులుగా ఉండకుండా ఎలాగుంటారు? ఇది ఆలోచిస్తూ ఉంటాం చాలాసార్లు. గమనించారా? గమనించండి, శరీరంలో ఉంటే శరీర సంబంధులుగానే ఉండాలని బైబిల్ చెప్తుందా? అలానే ఉంటారు అని బైబిల్ చెప్తుందా? దేవుడు మనలను పాపములో నుండి విమోచించటానికే కదా ఈ లోకానికి వచ్చింది. అలాగైతే యేసు ప్రభు రక్తంలో కడగబడటం అర్థమేముంది? యేసు ప్రభు రక్తంలో కడగబడ్డావంటే అర్థం ఏంటి? నీవు శరీరముతో బ్రతుకుతున్నా శరీర సంబంధిగా బ్రతకూడదని కదా. అర్థమైందా? శరీరముతోనే బ్రతుకుతావు, శరీరముతోనే చూస్తావు, కానీ శరీర సంబంధిగా నీవు ఉండటానికి దేవుడు అనుమతి ఇవ్వడు. ఎందుకంటే బైబిల్ ఒక మాట ఉంటుంది, కొరింథీ పత్రికలో రాయబడిన మాటనే. ఇదే 6వ అధ్యాయము 19వ వచనం, పరిశుద్ధ గ్రంథములో నుండి 18వ వచనం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో మీరేం చేయాలి? కనుక దేహమున్నది దేహము కొరకు బ్రతకమని కాదు, దేహమున్నది దేహము కొరకు జీవించమని కాదు. దేహముతో దేవుని నీవేం చేయాలి? దేహముతో దేవుని మహింపరచాలి. కాళ్ళతో, చేతులతో, నోటితో, కనులతో, చెవులతో, ఏవండి నీ యొక్క జ్ఞానేంద్రియములతో ప్రభువును నీవు మహిమపరిచే వ్యక్తిగా ఉండాలి. ఆయన నీవు ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. గమనించండి, ఎందుకు కొరింథీ విశ్వాసులు బలహీనులు అంటే వారు శరీర సంబంధులుగానే బ్రతుకుతున్నారు. అంటే శరీర సంబంధులు అంటే శరీర లక్షణాలలోనే వారు జీవించడానికి ఇష్టపడుతున్నారన్నమాట. ఏంటి శరీర లక్షణాలు? చదవండి గలతీ పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటన్నిటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువాడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా, అనుమానంగా చెప్తున్నాడా, స్పష్టంగా చెప్తున్నాడా? అంటే శరీర సంబంధమైన కార్యములు ఎంత ప్రమాదం అంటే తాత్కాలికంగా మనము బలహీనం అవటమే కాదు, తాత్కాలికమైన నష్టాలు జరగటమే కాదు, అసలు దేవుని రాజ్యంలోకి వెళ్లకుండా అవి మనకు అడ్డుపడతాయి.
కనుక ఒక వ్యక్తి బలహీనమైన వ్యక్తిగా ఎప్పుడు మారుతాడు? ఎదగవలసినంత భక్తిలో ఎదగకుండా, ఉండవలసినంత విశ్వాసములో ఉండకుండా, జీవించవలసినంత పరిశుద్ధతలో జీవించకుండా, కలిగి ఉండవలసినంత త్యాగ సమర్పణలో బ్రతకకుండా బలహీనులైపోవటానికి కారణం ఏంటంటే, ఈ లక్షణాలు ఏవో ఒకటి వారు పోషిస్తున్నారన్నమాట. కనుక శరీర సంబంధమైన ఆలోచన, శరీర సంబంధమైన జీవిత విధానము ప్రియులారా, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత అది సిలువ వేయబడాలి. అందులో నుంచి మనం బయటికి రావాలి. కేవలం మందిరములోనే ఆత్మ సంబంధులుగాను, మందిరము బయట శరీర సంబంధులుగా మనం ఉంటే ఇక దాని ద్వారా దేవునికి ఎలా మహిమ వస్తుంది? పోనీ మనం ఎలాగ ఆశీర్వదించబడతాం? ఈమె పేరుకు అబ్రహాము కుమార్తెనే కానీ ఎలా జీవించిందంట? బలహీనపరచు దయ్యము పట్టినదై. ఈమెకేం పట్టింది? దయ్యము పట్టినది. అబ్రహాము కుమార్తె అయితే ఏంటి, ఇంకా మరొక కుమార్తె అయితే ఏంటి, హృదయములో దయ్యమునకు చోటిచ్చే ప్రతి వారిలో దయ్యం పనిచేస్తానే ఉంటుంది. ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్న మనం, నన్ను బలహీనపరిచేది ఏంటో నేను ఎరిగే వ్యక్తిగా ఉండాలి. ఇది నీవు గ్రహించుకోవాలి. మనల్ని బలహీనపరచు వాటిలో నుంచి ప్రియులారా మనం బయటికి రావడానికి ఇష్టపడాలి. బైబిల్లో బలవంతుడు సంసోను మనకు తెలుసు. సంసోను ఎంతో బలవంతుడు, కానీ ఏమైపోయాడు? బలహీనుడైపోయాడు. ఎంత బలహీనుడైపోయాడు అంటే, పాపమునకు చోటివ్వటము ద్వారా, లోకమునకు చోటివ్వటము ద్వారా. చదువుతారా? న్యాయాధిపతుల గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి 16వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథములో నుండి న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము, 16వ అధ్యాయం 16వ వచనం. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి, కనుక అంత బలహీనుడైపోయాడు. ప్రాణం విసుగుదలలోకి వెళ్ళిపోయాడంట. బలవంతుడు రక్షించటానికి దేవుడు పుట్టించాడు. ప్రజలను రక్షించడం దేవుడెరుగు. కనీసం తన్ను తాను కూడా ఏం కాలేకపోతున్నాడు? రక్షించుకోలేకపోతున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలకు న్యాయాధిపతిగాను, రక్షకుడిగాను దేవుడు ఇతన్ని ప్రత్యేకమైన సాధనముగా, ఎవ్వరికి లేని టాలెంట్, తలాంతులు, బలాన్ని ఇచ్చి ఈ భూమి మీదకి పంపిస్తే ఎలా ఉన్నాడంట? అనుదినము ఆమె మాటల చేత ప్రాణము విసికి. అంటే ఆమె అంటే ఎవరు? 16వ అధ్యాయం 1వ వచనం. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యను ఒకతెను చూచెను. ఆ తర్వాత 4వ వచనం. పిమ్మట అతడు సోరేకు లోయలో ఉన్న దెలీల అను స్త్రీని మోహింపగా. కనుక చెడ్డ సంబంధాలు కలిగిన సంసోను, చెడ్డ జీవితానికి అలవాటు పడిన సంసోను, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, జారత్వము, కాముకత్వము అన్నాడే, ఈ 2 లక్షణాలు కలిగిన సంసోను. ఎంత కండలు తిరిగిన దేహం, ఎంత బలమైన పుట్టుక, ఎంత అద్భుతమైన ప్రవచనాత్మకమైన తల్లిదండ్రుల కడుపులో పుట్టాడు. అయినా అతడు బలహీనుడైపోయాడు. కారణం ఏంటో తెలుసా? అతడు శరీర సంబంధిగా బ్రతకటానికి అలవాటు పడ్డాడు. అతడు శరీర సంబంధిగా మాట్లాడటానికి, శరీర సంబంధిగా జీవించటానికి, శరీర సంబంధిగానే తన ఆలోచనలను కొనసాగించటానికి అతడు అలవాటు పడ్డాడు. గనుక రాను రాను సంసోను కృషించిపోయాడు. కనుక దేవుని వాక్యం చెప్తుంది, అపవాది అబ్రహాము కుమార్తెను ఏం చేయటం ప్రారంభించింది? బలహీనపరుస్తూ ఉన్నది. ఈ మధ్యాహ్న కాలం నీవు బలహీనతల్లో ఉంటే దానికి కారణం ఆలోచించు. నీవు బలహీనురాలుగా కొనసాగటం దేవుని చిత్తం కాదు. నీవు బలహీనుడిగా కొనసాగటం దేవుని చిత్తం కాదు. నీవు ఒక రోషము కలిగిన వ్యక్తిగా, ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా, ఒక భారము కలిగిన వ్యక్తిగా, ఒక మారు మనసు లక్షణాలు కలిగిన వ్యక్తిగా, పరిశుద్ధపరచబడిన వ్యక్తిగా బ్రతకాలని ప్రియులారా దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథములో ఒకటి, పాపమునకు చోటు ఇవ్వటం ద్వారా వారు బలహీనులు. రెండవది, ఎందుకు బలహీనులు అవుతారో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయం అని చదువుదాం. 11వ అధ్యాయము 30వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 30వ వచనం. ఇందువలననే మీలో అనేకులు, దానికి 29వ వచనం చదువుతారా? 29వ వచనం. ప్రభువు శరీరమని వివేచింపక
తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. రెండవ కారణం, ఎందుకు మరొక వ్యక్తి ఎందుకు బలహీనులు అవుతున్నారు అంటే, ప్రభు శరీరమని వివేచన లేదు. వివేచన అంటే కనీసం అవగాహన లేదు. ఏదో ఊరికినట్లా అలవాటుగా విరుచుకోవటం, అలవాటుగా ఆ ఇచ్చిన గ్లాసులో ఆ రసాన్ని తీసుకోవటం. ఏమండి, అక్కడ కూడా ఏమాత్రం పరీక్షించుకోకుండా భయము లేకుండా తీసుకోవటం. అర్థమైందా? అందుకే అనేక మంది రోగులు బలహీనులు అవుతున్నారు. కనుక ఒకటేమో శరీర కార్యాలతో నింపబడి బలహీనమయ్యారు. రెండవది, ప్రభువు యొక్క శరీరము పట్ల వివేచన లేకపోవటం, అవగాహన లేకపోవటం, క్రమశిక్షణ లేకపోవటం, సిద్ధపాటు లేకపోవటం, భయభక్తులతో ప్రార్థనాపూర్వకంగా ఆ రొట్టెను విరవటం, ప్రార్థనాపూర్వకంగా పరీక్షించుకుంటూ ఆ శరీరమును ఆ రక్తమును త్రాగటం, ఈ లక్షణాలను ప్రియులారా కలిగి ఉండటం అవసరం. ఇవి లేకపోతే ప్రభుబల్లో చేవేసి కూడా బలహీనమైపోతాం. అర్థమైందా? ప్రభుబల్లో చేవేసినంత మాత్రాన మనం ఒక్కసారి ఎనర్జీగా ఉండం. పరీక్షించుకునే మనసు ఉండాలి, పరీక్షించుకునే హృదయం కలిగిన వాళ్ళకు ఉండాలి. బైబిల్ గ్రంథములో ఒక భక్తుడు ఉన్నాడు. ఎంత చక్కని ప్రార్థన చేశాడో తెలుసా? చదువుతారా? 139వ కీర్తన, పరిశుద్ధ గ్రంథములో నుండి 139వ కీర్తన 23-24 వచనాలు చదువుదాం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను. ఎంత మంచి ప్రార్థన! రాజైన దావీదు ఎంత చక్కగా దేవునికి అప్పగించుకుంటున్నాడు. ఏమంటున్నాడు? 23-24, దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకో, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకో. ఏమని పరీక్షించమంటున్నాడు? ఏమని పరీక్షించమంటున్నాడు? నేను ఎన్ని గొప్ప పనులు చేశాను, నేను మందిరాన్ని ప్రేమించాను, నేను ఎంతగా మంచిగా పాడాను, ఎన్ని పాటలు రచించాను. కనుక నా హృదయాన్ని పరిశీలిస్తే నా డైరీ అంతా నీకు తెలుస్తుంది అంటలేదు, నా బలహీనతలను పరీక్షించంటున్నాడు. నీకు ఆయాసంగా నడిచిన నడకను పరీక్షించంటున్నాడు. దేవుని బిడ్డలుగా ప్రభువుని ఆయాస పెట్టిన వారిగా మనం ఎన్నో మార్లు ఉన్నాం. ప్రభువుని ఆయాస పెట్టకుండా నిజంగా జీవించటం ఎంత అద్భుతం. సర్వసాధారణంగా బిడ్డలైన వారు తల్లిదండ్రులను ఆయాస పెడతా ఉంటే వారిని బట్టి వారు చాలా నలిగిపోతుంటారు, నొచ్చుకుంటుంటారు. ఏం పిల్లలరా వీళ్ళని తలబట్టుకుంటూ ఉంటారు. చెప్పుకోలేక, దండించలేక సతమతమైపోతూ ఉంటారు. పరలోకపు దేవుడు కూడా నిన్ను బట్టి అలాగే నొచ్చుకుంటుంటాడేమో. కనుక మనం ఆయాసం పెట్టి పిల్లలకు ఉండకూడదు, ఆయాసాన్ని కలిగించే వారికి ఉండకూడదు. దావీదైతే పరీక్షించుకుంటున్నాడు, కడగమంటున్నాడు, సరిదిద్దుకుంటున్నాడు, ఒప్పుకుంటున్నాడు. బలహీనులు అవ్వటానికి రెండవ కారణం ఏంటంటే తన స్థితిని తాను పరీక్షించుకోకపోవటం. కనుక మొదటిగా శరీర కార్యాలు, రెండవది పరీక్ష లేకుండా జీవించటం. ప్రతిరోజు మనం ఏం చేయాలి? కేవలం ఆదివారం రాగానే ప్రభు యొక్క శరీరం రొట్టె దగ్గరికి రాగానే అక్కడే కాదు, ప్రతి దినము నీవు పరీక్షించబడతా ఉండాలి. వాక్యపు వెలుగులోకి వచ్చి వాక్యం అనే అద్దము దగ్గర నిలబడి నీ యొక్క భౌతిక ఆత్మీయ స్థితిగతులు ఎలాగున్నావో పరీక్షించుకుంటూ ఉండాలి. కనుక ఇలా లేనంతకాలం చెప్పండి ఎలాగుంటారు? బలహీనమైన స్థితిలో బ్రతుకుతుంటారు. ఆధ్యాత్మికంగా వారు అంగవైకల్యముతో బ్రతుకుతుంటారు, ఆధ్యాత్మిక బలహీనులుగా బ్రతుకుతుంటారు. వారిని హెచ్చరించు, గద్దించు, చేదరించుకో, ఏడువు, ఎన్నైనా చేయి, ఇక అడు మారు. ఎందుకంటే వాళ్ళు ఆత్మీయ బలహీనత కలవాడు పడిపోయిన వాళ్ళు, ఆత్మీయ బలహీనతలను ప్రేమిస్తూ జీవించేవాళ్ళు. ఈరోజు దేవుని బిడ్డలుగా అలా ఉండటం ఇష్టం లేదు కాబట్టి సమాజ మందిరములో విశ్రాంతి దినమున ప్రభు ఆ స్త్రీ యొద్దకు వచ్చాడు. ఆ స్త్రీ యొద్దకు వచ్చి ఆమెను ముట్టి
ఆమె నడువంగిన స్థితిలో నుంచి ఆమెను చెప్పండి ఏం చేశాడంట, పైకి తీశాడు. దేవునికి స్తోత్రం. ఆయన తన బిడ్డలను బలపరిచే దేవుడు, తన సంఘమును బలపరచడానికి ఇష్టపడే దేవుడు. కనుక బలహీనతల్లో నుంచి బయటికి రావాలనే ఆలోచన, ఆతృత, బలహీనతలలో నుంచి మనము బయటికి వచ్చి దేవుని గణపరచాలనే తృష్ణ కలిగిన వాళ్ళగా ప్రియులారా మనం బ్రతకాలి. అందుకే దైవజనుడు పౌలు ఈ మాట రాస్తాడు, చదువుతారా? అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క వాక్యములో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయం 1వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నా కుమారుడా క్రీస్తు యేసునందు కృపచేత నీవేం కావాలంటున్నాడు, నా కుమారుడా. అక్కడ క్రొత్త నిబంధనలు కుమార్తె, ఆ లూకాసు వార్తలో కుమార్తె అబ్రహాము కుమార్తె. ఇక్కడికి వచ్చి దేవుడు అంటున్నాడు, దేవుని సేవకుడు పౌలు, నా కుమారుడా, ఇంకను క్రీస్తు కృప నీకున్నది, ఇంకను క్రీస్తు కృప నీ కొరకు నిలిచున్నది. కనుక క్రీస్తు యేసునందున్న కృప చేత చెప్పండి నీవేం కావాలంట, నీవు బలవంతురాలుగా మారాలి, బలవంతునిగా మారాలి. బలవంతులుగా ప్రియులారా మనం జీవించటం అనేది అవసరం. బలవంతులుగా జీవించిన వారు బహుగా దీవించబడ్డారు. రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమా పత్రిక 4వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం, 18, 19. నీ సంతానం ఇలాగుండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడయుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించును గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన దేవునికి స్తోత్రం. విశ్వాసం వలన అబ్రహాము ఏం పొందుకున్నాడంట, బలము పొందుకున్నాడు. శరీర కార్యములను బట్టి కొరింథీ సంఘస్థులు బలహీనులైతే, శరీర కార్యములను బట్టి సంసోను బలాన్ని పోగొట్టుకుంటే, శరీర కార్యములను బట్టి బలలో చేవేసేవారు పరీక్షించుకోకుండా బలహీనులైపోతే, ఇక్కడ అబ్రహాం అయితే ఎలా ఉన్నాడో తెలుసా? అతని శరీరము మృతతుల్యమైన శరీరం, అంటే ఎక్కువ వయసు కలిగిన శరీరం, పెద్ద వయసు కలిగిన శరీరం. అతడు ముసలితనములో ఉన్నాడు, అయితే అతని విశ్వాసం ముసలిది కాలేదు. అతని విశ్వాసము, అతని ఆశ ముసలివిగా లేవు. అతని భక్తి ఓడిపోలేదు. అతని యొక్క ఆలోచన విధానము బలహీనపరచబడలేదు. అతను ఎలాగున్నాడు తెలుసా? విశ్వాసము వలన చెప్పండి ఏం పొందుకున్నాడంట, బలము పొందెను. ఈరోజు దేవుని బిడ్డగా మన చుట్టూ ఉన్న పరిస్థితులను అధిగమించే విశ్వాసాన్ని నీవు సంపాదించుకోవాలి. నీ పరిస్థితులలో నీ విశ్వాసం ఉండకూడదు. నీ చుట్టూ శత్రువులు ఉన్నారు కనుక ఇప్పుడు విశ్వాసం వారిని అధిగమించాలి. నీ చుట్టూ రోగాలు ఉన్నాయి, నీ విశ్వాసం దాన్ని అధిగమించాలి. నీ చుట్టూ కరువు కష్టాలు ఉన్నాయి, నీ చుట్టూ నిందలు ఉన్నాయి, నీ చుట్టూ శూన్యత ఉన్నది, బ్రతుకు తెరువే లేని స్థితిలో ఉన్నావు. అయితే నీవు వాటిలో కృంగిపోవటం దేవుని చిత్తం కాదు. వాటిని అధిగమించే విశ్వాసాన్ని నీవు సంపాదించుకోవాలి. వాటిని అధిగమించే విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలి. అబ్రహాం అనుకున్నాడా, దేవుడు అలాగే చెప్తాడులే, వయసు 100 ఏళ్ళు అయింది, శారాకు ఆరోగ్యం బాగలే, నాకు ఆరోగ్యం బాగలేదు, మాకు బిడ్డలు పుట్టడం ఏంటి, మా సంతానం ఆకాశ నక్షత్రాలు అవ్వటం ఏంటి, మేము అనేక జనములకు తండ్రిగా ఉండటం ఏంటి, ఏంటో దేవుడు కానీ అన్నాడా? ఏమన్నాడు? అతడు అవిశ్వాసము వలన సందేహించలేదంట. అతడు అవిశ్వాసాన్ని బట్టి సందేహించక విశ్వాసము బట్టి ఏం చేశాడంట, అతడు బలహీనుడయ్యాడు, బలవంతుడైపోయాడు. ఈరోజు విశ్వాసము నిన్ను ఒక బలమైన వ్యక్తిగా మార్చేది. నిన్ను బలమైన వ్యక్తిగా చేసే విశ్వాసాన్ని నీవు వెంబడిస్తావా, నిన్ను బలహీనపరిచే ఆచారాలు వెంబడిస్తావా? చెప్పండి. నిన్ను బలవంతునిగా చేసే విశ్వాసం నీకు ప్రధానమా,
నిన్ను బలహీనపరిచే లోక సంబంధమైన వారు నీకు ప్రధానమా? దేన్ని నీవు వెంబడిస్తున్నావు? దేని వైపు నీవు ఎక్కువ మొగ్గు చూపుతున్నావు? నిన్ను ఆశీర్వదించే విశ్వాసం నీకు అవసరమా? నిన్ను హడావుడిగా నలగగొట్టే లోకం నీకు అవసరమా? ఏది నీవు కలిగి ఉండాలనుకుంటున్నావు? అబ్రహాము చూడండి ఎంత చక్కగా, అసలు అతని గూర్చి స్టెఫెను ఒక మాట అంటాడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 2వ వచనం. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశముకు రమ్మని అతనితో చెప్పాను. అప్పుడు అతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతన్ని తీసుకొని వచ్చెను. 5వ వచనం, ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్యముగా నీయక అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని అతని తరువాత అతని సంతానమునకు దీనిని స్వాధీనపరుతూనని అతనికి ఏం చేశాడంట? వాగ్దానం. పాదం పట్టే చోటు కూడా అప్పటికి ఇవ్వలేదు, కానీ దేవుడు అన్నాడు దేశం అంత ఇస్తానన్నాడంట. ఇప్పుడు ఈ పాదం పట్టే చోటన్నా లేదు. ఇప్పుడు ఒక 10 ఎకరాలు పొలం ఇచ్చి ఆ తర్వాత ఈ 100 ఎకరాలు నీకు ఇస్తానంటే కాస్త నమ్మొచ్చు. అర్థమైందా? ఇప్పటికి ఒక సిటీ అంతా ఆయనకి ఇచ్చి ఈ దేశంలో ఉన్న సిటీలన్నీ నీకు ఇస్తానంటే కాస్త నమ్మొచ్చు, ఏదో కొంచెం ఉంది కాబట్టి. కానీ అబ్రహాం విశ్వాసం ఎంత గొప్పదంటే, అప్పటికి పాదము పట్టే అంటే మినిమం మెరికల్ అద్భుతం కూడా జరగలేదు, చిన్న అద్భుతం కూడా ఇంకా తన జీవితంలో జరగలేదు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒక పెద్ద అద్భుతం నీ ముందుంచబోతున్నాను అన్నాడు. ఎంత కష్టం దాన్ని నమ్మటం. ఈ దేశమే నీ పిల్లలకు స్వాచ్ఛంగా ఇస్తా, ఈ దేశాన్ని నీ బిడ్డలకు నేను వాస్తిగా ఇవ్వబోతున్నాను. ఈ మాటలు అబ్రహాము నమ్మటం నేర్చుకున్నాడు. కనుక అబ్రహాము వయసు పెద్దదైనా ఎందుకు బలహీనుడు కాలేదు అంటే విశ్వాసము కలిగిన వాడిగా బ్రతకటం నేర్చుకున్నాడు. ప్రభువుని ఆరాధిస్తున్న నీవు విశ్వాసం కలిగి ఉన్నావా? పరిస్థితి లేని విశ్వాసమా? నీ యొక్క పనిపాటు లేని విశ్వాసమా? నీ యొక్క ఆలోచనే నీ విశ్వాసమా? లేక దేవుని మాట నీ విశ్వాసమా? దేవుని మాటలోనే కలిగేది విశ్వాసం. నీ ప్రయత్నాలు విశ్వాసం కాదు. ఎప్పుడు దేవుని వాక్యము నీకు విశ్వాసం కలిగించేది. బైబిల్లో ఒక మాట ఉంది, వినుట వలన చెప్పండి ఏం కలుగుతుందంట? వినుట వలన ఏం కలుగుతుంది? అది దేవుని మాట వలన కలుగును. అది కూడా ఏది పడితే అది వింటే కాదు. నేను అవి విని నాకు విశ్వాసం కలిగి ఇవి నీ విశ్వాసం, అవి కాదు, అది ఉద్రేకమైపోద్ది. దేవుని మాట ద్వారా కలిగే విశ్వాసమే నిజమైన విశ్వాసం. అబ్రహాము డైరెక్ట్గా దేవుని మాట విన్నాడు. విశ్వాసములో అతడు ఎలాగున్నాడంట? బలవంతుడయ్యాడు. అందుకే అబ్రహామును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు. అబ్రహాము కుమార్తె బలహీనరాలు, అబ్రహాము బలవంతుడు. ఎవరిలాగా ఉండాలనుకుంటున్నావు ఆలోచించే. సంసోను బలహీనుడు, అబ్రహాము బలవంతుడు. నిండా 100 ఏళ్ళు కలిగిన బలహీన శరీరము కలిగిన వ్యక్తి బలవంతుడుగా ఉన్నాడు. నిండు యవని ప్రాయములో ఉండి కండలు తిరిగిన దేహముతో ఉన్న సంసోను బలహీనుడైపోయాడు. ఎవరిలాగుంటే నీకు మేలో ఆలోచించాలి. రెండవ వ్యక్తి బలవంతులుగా ఉండటానికి రెండవ కారణం చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 12వ వచనం, అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచునట్లును ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి
మీరు కృతజ్ఞులై స్తుతులు చెల్లించవలనని దేవుని బ్రతిమాలు కొనుచున్నాను. దైవజనుడైన పౌలు అంటున్నాడు, నేను దేవుని బ్రతిమలాడుకొనుచున్నాను. ఏమని బ్రతిమలాడుతున్నాడు? 12వ వచనం చివరి భాగములు అంటాడు కదా, ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో మహిమపరచబడవలననియు. ఏ బలముతో? సంపూర్ణ బలము. రెండవదిగా మనము సంపూర్ణ బలము కలిగిన వారిగా ఉండాలి. సంపూర్ణ బలముతో దేవుణ్ణి ఏం చేయాలి? మనము మహిమపరచువారుగా ఉండాలి. సంపూర్ణ బలానికి ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి. ఏ విషయంలో మనం బలంగా ఉండాలో మొదటిది ఇక్కడ అంటాడు, దేవుని ఆత్మ సంబంధమైన జ్ఞానములో. 12వ వచనం, మీరు సంపూర్ణ జ్ఞానమును అంటున్నాడు. మీరు ఏదంట? సంపూర్ణ జ్ఞానము. కనుక మనము జ్ఞానములో బలవంతులుగా ఉండాలి. ఆత్మ సంబంధమైన జ్ఞానములో బలవంతులుగా ఉండాలి. ఆత్మ సంబంధమైన జ్ఞానం మనకి లభించినంత కాలం మనం ఊరికినే మోసపోతాం. అర్థం చేసుకోండి, ఊరికినే మోసపోతాం. ఇప్పుడు సర్వసాధారణంగా లోక జ్ఞానం లేదనుకోండి, ఆ లోకంలో ఉన్న ప్రతివాడు ఏం చేయగలడు? మోసపరుస్తుంటాడు కదా. అప్పుడు మనం అరుస్తుంటాం, ఇది కూడా తెలియదా నీకు? ఇంత జ్ఞానం లేకుండా ఎట్లా బ్రతుకుతున్నావు అంటావు. అంటే లోక జ్ఞానము లోకము నుండి నేను రక్షిస్తుంటుంది, లోక సంబంధమైన వాటి నుంచి నిన్ను కాపాడుతుంటుంది. మరి ఆత్మ సంబంధమైన జ్ఞానం ఇంకా ఎంత మేలు చేసిద్దో మీరు ఆలోచించండి. కనుక మనము జ్ఞానములో బలవంతులుగా ఉండాలి. అందుకే కదా సామెతలు అంటాడు, జ్ఞానవంతురాలు చెప్పండి ఏం చేస్తారంట? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అంటాడు. జ్ఞానము గల కుమారుడు తండ్రిని ఏం చేస్తాడు? సంతోషపరుస్తాడు. దేవుని ప్రజలను బట్టి దేవుడు ఒకానొక దినం ఇలా బాధపడ్డాడు. ఎందుకో తెలుసా? నా జనులు జ్ఞానము లేకయే, నా జనులకి ఏమి లేదు? జ్ఞానము లేదు. ఎన్ని అద్భుతాలు చేయి, ఎంతగా ఆదరించు, ఎన్ని ప్రేమలు దేవుడు కుమ్మరించిన, ఎన్ని ఉపకారాలతో ఆశీర్వదించిన, దైవ జ్ఞానం లేనివాళ్ళుగా బ్రతకటం అలవాటు పడ్డారు. దైవ జ్ఞానమును నేర్చుకునేవాళ్ళుగా మారిపోతున్నారు. దేవుని వాక్య జ్ఞానమును గ్రహించినోళ్ళుగానే బ్రతుకుతున్నారు. దేవునితో సహవాసం కలిగి ఉంటే ఎంత ఆశీర్వాదమో, ఆత్మీయ జ్ఞానము లేని వారికైనా బ్రతుకుతున్నారు. దేవుని బిడ్డలకు గమనించండి, మనము జ్ఞానములో బలవంతులుగా ఉందాం. ప్రభువుని అడగాలి. దైవజనుడు నేను బ్రతిమలాడుతున్నానన్నాడు, నేను ప్రార్థన చేస్తున్నానన్నాడు. ఏమని ప్రార్థించాడు? నేను జ్ఞానములో ఎలాగుండాలి? బలవంతులుగా ఉండాలి. బలవంతులుగా ఉండటం నేర్చుకోవాలి. యోసేపు జ్ఞానములో బలవంతుడు. అందుకు ఏం జరిగింది చెప్పండి? ఏం జరిగింది? ఏమో ఎవరికి తెలుసు అంటారా? చెప్పండి ఏం జరిగింది? యోసేపు జ్ఞానంలో బలవంతుడు. ఐగుప్తు దేశం అంతటికి ఏమయ్యాడు? అతడు గొప్ప వేద విద్యను అభ్యసించినందుకు ప్రభువు కాలేదు, దైవ జ్ఞానం కలిగినందుకే దేశానికి ప్రభు అయిపోయాడు. దేశానికి ఫరో అంటాడు, నీవలే జ్ఞాన వివేకములు గలవాడు ఈ రాజ్యములో ఒక్కడు కూడా లేడు. కనుక నా ఇంటికి అధికారి అయ్యుండు, నా రాజ్యానికి నీవు ప్రభువుగా ఉండు, నా సేవకులందరూ నీకు దాసులై ఉంటారు. ఎంతగా హెచ్చించాడు. జ్ఞానము ద్వారా నీవు హెచ్చించబడతావు, జ్ఞానము ద్వారా నీవు దీవించబడతావు, జ్ఞానము ద్వారా అనేకులకు నీవు ఉపకారం చేసే వ్యక్తిగా మారిపోతావు. కనుక యోసేపు తన దేవుని జ్ఞానముతో ఉన్నాడు కాబట్టి అనేకులకు దీవెనగా మారాడు. దానియేలు గ్రంథములోకి వస్తే దానియేలు కూడా ఎలాంటి వాడు? దానియేలు కూడా బహు జ్ఞానము కలిగిన వాడు. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నగో వారు దైవ జ్ఞానము కలిగిన వారుగా ఉన్నారు. కలభావాన్ని చెప్పడానికి దానియేలు తప్ప ఇంక ఎవ్వరు దొరకలేదంట. రాజుల కాలములో దానియేలును గూర్చి రాణి ఇలాగన్నది, నీ తండ్రి కాలములో ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు. దానియేలును గూర్చి సాక్ష్యం ఇస్తున్నది. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు, ఖచ్చితంగా నీ కలకు అతడు అర్థం చెప్పగలిగిన వాడు. దానియేలును పిలిపించారు, దానియేలుకు బహుమానాలు ఇచ్చారు. కళ అర్థాన్ని చెప్తూ ఉంటే ఆశ్చర్యపోయాడు రాజు. నిజంగా దానియేలు పాదాల మీద సాగిలపడ్డాడు. ఎంత అద్భుతం! దైవజనుడని పౌలు అంటాడు, మీరు జ్ఞానములో బలవంతులుగా
మన బిడ్డలను ఆత్మీయ జ్ఞానములో పెంచటం నేర్చుకుందాం. మనము కూడా ఆత్మీయ జ్ఞానములో ఎదగటం నేర్చుకుందాం. రెండవది చదవండి, అక్కడే రాయబడింది. కొలసి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనములో ఒక రెండవ మాట, ప్రభువును అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టుట. రెండవది మీరు అక్కడ చదివితే అర్థమవుతుంది. అన్ని విషయాల్లో ఏం చేయాలంట? ప్రభువుని ఏం చేయాలి? సంతోషపెట్టుట. దేవుని సంతోషపెట్టే వారిగా ఎదగాలి. బలములో జ్ఞానములో ఎదగాలి, బలవంతులుగా ఉండాలి. రెండవదిగా ప్రభువును సంతోషపెట్టే వారిగా ఉండాలి. ప్రభువుని ఏం చేయాలంట? సంతోషపెట్టేవారిగా ఉండాలి. జీవితంలో మనుషుడు తన సంతోషం కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. సంతోషంగా ఉండటం కొరకు ఎన్నో ప్రయత్నాలు కదూ. తిండి విషయములో, బట్టల విషయంలో, సౌకర్యాల విషయంలో, లోక సంబంధమైన విలాసాల విషయంలో మనుషుడు తన సంతోషంగా ఉండటం కొరకు, సంతోషముగా సుఖంగా బ్రతకటం కొరకు మనుషుడు పడే పాట్లు ఇన్నన్ని కాదు, మనుషుడు చేసే ప్రయత్నాలు ఇన్నన్ని కాదు. మరి ఎప్పుడైనా ప్రభువును సంతోషపెట్టడం ఎట్లా అని ఆలోచించామా? మనం ప్రభువుని ఎలా సంతోషపెట్టగలడని ఆలోచించామా? ప్రభువు దేనిని బట్టి సంతోషిస్తాడో ఆలోచించామా? బైబిల్ గ్రంథములో ఒకానొక సందర్భములో తండ్రి బహు సంతోషపడ్డాడు. చదువుతారా? లూకాసు వార్త 15వ అధ్యాయము దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 22వ వచనం. లూకాసు వార్త 15:22. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములు తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతటా వారు ఏం చేశారంట? అంతటా సంతోషపడ్డారు. తండ్రి ఎప్పుడు సంతోషపడ్డాడు చెప్పండి? పొలములో పండినందుకు సంతోషించెను అని ఉన్నదా? పొలములో ఆదాయము పెరిగినందుకు సంతోషించెనని ఉన్నదా? తన కూలివాండ్రు తనకు సమృద్ధిగా పెరుగుతున్నందుకు సంతోషమా? అక్కడ రాయబడిన మాట ఏంటంటే, చచ్చిపోయిన కుమారుడు బ్రతికాడు, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు. దేవుడు దేన్ని బట్టి సంతోషిస్తాడు? నీవు ఆయనకు దగ్గరగా వచ్చినందుకు సంతోషిస్తాడు. నీవు ఆయనకు అంటున్నట్టుగా తిరిగినంత కాలం ఆయన నిన్ను బట్టి సంతోషించడు. ఊరికి ఒక మెరుపులాగా ఇలా కనబడి వెళ్ళిపోయినందుకు ఆయన సంతోషించడు. ఊరికి ఇలా కనబడితే ఆయన సంతోషించడు. ఆయనకి దగ్గరికి రావాలి. నీ పాపమును విడిచి దగ్గరికి రావాలి. నీ దోషములను ఒప్పుకుంటూ ఆయన దగ్గరికి రావాలి. చిన్న కుమారుడు ఎలా వచ్చాడు తెలుసా? 4 రోజులుండి కాస్త ఉపశమనం పొందుకొని మరొక ట్రిప్పు బట్టలు తీసుకొని ధనం తీసుకొని మళ్ళీ వెళ్ళిపోవటానికే వచ్చాడా? ఎందుకు వచ్చాడంట? ఇక ఆయన అంటున్నాడు, ఇదిగో తండ్రి, నీకు పరలోకమునకు దేవునికి విరోధంగా నేనేం చేశాను? పాపం చేశాను. నీ కుమారుని అనిపించుకోవడానికి నేను యోగ్యుడను కాను. విరిగిన హృదయముతో వచ్చిన కుమారుడు, పాపమును గూర్చిన పశ్చాత్తాపముతో వచ్చిన కుమారుడు, తన రోత స్థితిని ఒప్పుకుంటూ వచ్చిన కుమారుడు, ఇక నాకు యోగ్యత అర్హత లేదు అనుకుంటూ వచ్చిన కుమారుడు. ఇది నిజమైన మారు మనసు. ఇది నిజమైన మారు మనసు. నేను కాదు ప్రభు, నేను కొడుకుగా ఆ అర్హత పోగొట్టుకున్నా, కూతురు అర్హత పోగొట్టుకున్నా. ఇదిగో నేను నీ కూలి వాళ్ళలో ఒకనిగా నన్ను చేర్చుకో. ఈ మాటలకు అతని హృదయములో కలిగిన ఆ యొక్క ఆత్మీయ బలం, అతని హృదయములో కలిగిన ఆ ఆధ్యాత్మిక పరిపక్వత, అతని హృదయములో కలిగిన ఆ పశ్చాత్తాపం యొక్క శిఖరాన్ని బట్టి తండ్రి ఏం చేయటం ప్రారంభించాడు? సంతోషించటం ఆత్మీయంగా అతడు పైకి అతడు మురికిగానే ఉన్నాడు, అంతరంగములు అతడు ప్రకాశిస్తున్నాడు. పైకి మురికి బట్టలతోనే ఉన్నాడు, పైకి వికారంగానే ఉన్నాడు, కానీ అంతరంగములు ఎలా ఉన్నాడు అతడు చెప్పండి? ప్రకాశిస్తున్నాడు. తండ్రి అతని అంతరంగములో మండుతున్న ప్రకాశతను చూశాడు. తన ఇంట్లో ఉన్న అన్నయ్య మాత్రం అతని పాత జీవితాన్ని చూశాడు. అర్థమైందా? అందుకే ఈయన రాగానే ఈయన వ్యసనపడ్డాడు. తండ్రి మాత్రం కౌగలించుకుంటున్నాడు. ఇదిగో ఈ నా కుమారుడు తప్పిపోయి దొరికాడు,
చనిపోయి ప్రభువును సంతోషపెట్టడానికి ఒకే ఒక్క మార్గం ఏంటో తెలుసా? మనలో ఇంకా బ్రతికున్న ప్రతి పాపమును విడిచిపెట్టడం నేర్చుకోవాలి. మనలో ఇంకను దారి తప్పించి మనలను ఆత్మీయ సోమరులుగా మార్చే పాపమును, మనలో దైవ భీతి లేకుండా చేసే పాపము, మనలో ఆ యొక్క సున్నితత్వమును చంపివేసే పాపం, మనలో పరిశుద్ధతను గూర్చిన అవగాహన లేకుండా చేసిన పాపం, మనలో క్రమశిక్షణను పూర్తిగా చంపివేసిన పాపం ఏదైతున్నదో దానిని విడిచిపెట్టడం నీకు క్షేమం. అప్పుడే నీవు బలవంతుడు అవుతావు, బలవంతురాలు అవుతావు. ప్రభువు నిజంగా ఆయనను సంతోషపెట్టిన వారమైపోతాం. ఆత్మీయంగా ఈ చిన్న కుమారుడు అద్భుతంగా ప్రకాశిస్తున్నాడు. పైకి మురికి వస్త్రాలే, పైకి నిజంగా అందవికారంగా ఉన్నాడు, పైకి నిజంగా అతడు యోగ్యుడిగా కనిపించటం లేదు. కానీ అంతరంగంలో ఎలాగున్నాడంట? ఒకనొక దేశంలో సంవత్సరానికి ఒకసారి ఒక ప్రదక్షిణ జరుగుతుంటుంది. ఒక పెద్ద రథం ఉండేది. ఆ రథం నిజంగా దీపస్తంభాలతో చక్కగా అది దివ్యమానంగా వెలుగుతూ ప్రకాశిస్తూ ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి రథాన్ని బయటికి తీసుకొచ్చేవాళ్ళు. బయటికి తీసుకొచ్చి పనివాళ్ళు వచ్చి శుభ్రంగా రథం యొక్క చక్రాలు, అందులో ఉన్న వస్తువులన్నింటినీ శుభ్రంగా చేసేవాళ్ళు. ఆ సింహాసనం మీద రాజుగారు, రాణిగారు కూర్చునేవారు. రాత్రుల వేళ ఆ వీధుల్లో పట్టణం, సిటీ మొత్తం తిరుగుతుంటే అదొక తిరణాల వలె అందరూ కోలాహలంగా రాజును బట్టి, రాణిని బట్టి సంతోషిస్తూ ఉండేవాళ్ళంట. కనుక అలాగే జరిగింది. పనివాళ్ళు వెళ్ళారు, ఆ యొక్క రథాన్ని శుభ్రం చేశారు, గ్లాసులు బాగు చేసేవాళ్ళు, గాళ్ళు బాగు చేసేవాళ్ళు, దీపస్తంభం బాగు చేసేవాళ్ళు, వాళ్ళందరూ చూసుకున్నారు. సాయంకాలం అయింది. ఆ యొక్క ప్రజలు వస్తున్నారు, తండోపతండాలుగా వీధుల్లో నిలబడ్డారు. రాజు రాణి రథం మీద వస్తున్నారు. అందరూ కేరింతలు కొడుతున్నారు, అందరూ సంతోషపడుతున్నారు. వారిలో ఒక వ్యక్తి ప్రత్యేకంగా అతడు దేనినైతే శుభ్రం చేశాడో దానినే చూడటం ప్రారంభించాడు. ఆ పక్కన ఉన్నవాడు అంటున్నాడు కదా, ఏంటి రాజుని చూడవేంటి, రాణిని చూడవేంటి అంటే, నాకు రాజు రాణితో పని లేదు, నేను రథం బాగు చేయడానికి వెళ్ళినప్పుడు దీపస్తంభాన్ని కడిగింది నేనే, అది ఎట్లా మెరుస్తుందా అని నా చూపు దాని మీద ఉందన్నాడు. అది నేను బాగు చేసింది నేనే, కనుక నేనే బాగు చేశాను కాబట్టి అది ఎట్లా మెరుస్తుందో నేను దాన్ని చూడాలనుకుంటున్నా. అది మెరుస్తున్నప్పుడల్లా నా మనసులో ఆనందం పెరుగుతుందన్నాడు. గమనించారా? మీకు అర్థమైందా ఈ మాట? అతడు ప్రజలను చూడటానికి రాలేదు, రాజును కూడా చూడటానికి రాలేదు, రాణిని చూడటానికి రాలేదు. తన చేతులతో రుద్ది 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 శుభ్రం చేసి దానికి ఒక మెరుపు దిద్దాడే దీపస్తంభం. అది ఎలా మెరుస్తుందో చూడాలని వచ్చాడు. అది చూసి ఆనందించాడు. నిన్ను కూడా ప్రభు అలాగే అనుకుంటున్నాడు. ఈ అనంత విశ్వాన్ని బట్టి ఆయన సంతోషించదలుచుకోవట్లా, ఈ ప్రకృతిలో అందచందాలను బట్టి ఆయన సంతోషించదలుచుకోవటల్లా, ఈ రాజ్యంలో ఉన్న వెండి బంగారాలను బట్టి సంతోషించదలుచుకోవటల్లా. నిన్ను ఆయన పాలిష్ చేశాడు, రక్తంతో కడిగాడు, పరిశుద్ధపరిచాడు. ఈ చీకటి లోకంలో నీవు ప్రకాశిస్తున్నావా లేదా? నిన్ను చూసి సంతోషించాలనుకుంటున్నాడు. బైబిల్లో రాయబడింది, చిన్న కుమారుడు రాగానే తండ్రి హృదయం అంతా సంతోషంతో. 3వది చదివి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాం. కొలసి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక ఈ 1వ అధ్యాయంలోనే ఆ 12వ వచనాన్ని మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ రాయబడి, ప్రభువును సంతోషపెట్టునట్లు, తర్వాత చదువుతున్నాను, ఆనందముతో కూడిన సంపూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు అంటున్నాడు. 3వదిగా ఓర్పు కలిగిన వారిగా బ్రతుకుట. ఓర్పు కలిగిన జీవితాన్ని మనం ఏం చేయాలంట? జీవించాలి. ఓర్పు, దీర్ఘశాంతం, ఓర్పును దీర్ఘశాంతమును కలిగిన వారిగా మనం జీవించాలి. మీరు ఇలా ఉండాలని నేను దేవునిని బ్రతిమలాడుచున్నాను, నేను దేవుణ్ణి బ్రతిమలాడుచున్నాను. ఎవరంటున్నారు? పౌలు అంటున్నాడు. ఈ మధ్యాహ్న కాలం దేవుడు కూడా నీ వైపు ఇలాగే చూస్తున్నాడు. అబ్రహాము లాంటి విశ్వాసములో బలవంతుడిగా ఉండాలి, జ్ఞానములో నీవు బలవంతునిగా ఉండాలి, ప్రభువును సంతోషపెట్టుటలో బలవంతునిగా ఉండాలి. తరువాత ఓర్పు దీర్ఘశాంతమును ప్రదర్శించటములో మనం ఎలాగుండాలంట? బలవంతులుగా ఉండాలి. ఓర్పు కలిగిన వారిగా ఉందాం. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను.
ఓర్పు కలిగిన సంఘమును దేవుడు ప్రశంసించాడు. ప్రకటన గ్రంథం ఆ ఒక్క మాట చదవండి. ప్రకటన గ్రంథము పరిశుద్ధ గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను ఓర్పు కలిగిన వారిని దేవుడు అంటున్నాడు. నేను నిన్ను కాపాడుతాను. ఎన్నో శ్రమలు వచ్చినా ఓర్చుకున్నావు. వాక్యము నిమిత్తము నీవు ఓర్చుకున్నావు. సంఘము నిమిత్తము నీవు ఓర్చుకున్నావు. ఆత్మీయ జీవితం కొరకు నీవు ఓర్చుకున్నావు. ప్రభు కొరకు నీవు ఓర్చుకున్నావు. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? 10వ వచనములో నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమందటి మీటికి రాబోవు శోధన కాలములో ఓర్చుకున్న వారిని దేవుడు ఏం చేస్తాడు? కాపాడువాడు. కాపాడే దేవుడు. శోధన కాలం వచ్చినప్పుడు, శ్రమకాలం వచ్చినప్పుడు, ఈ భయంకరమైన పాప ప్రపంచం మీదికి దేవుని యొక్క ప్రచండమైన ఉగ్రత కుమ్మరించబడినప్పుడు నీతి కొరకు ఓర్చుకున్నవారు, పరిశుద్ధత కొరకు ఓర్చుకున్నవారు, క్రమం కొరకు ఓర్చుకున్నవారు, దేవుని యొక్క సంఘక్షేమం కొరకు ఓర్చుకున్నవారు, దైవ ఆశీస్సుల కొరకు ఓర్చుకొని బ్రతికిన వారిని దేవుడు ఏం చేస్తాడు? కాపాడు. బలవంతునిగా ఉన్నావా? కనుక మనము ఈ విషయాల్లో బలవంతులుగా ఉండాలి. పౌలు తిమోతికి రాస్తంటాడు, నా కుమారుడు తిమోతి క్రీస్తు యేసునందున్న కృపచేత. కనుక అబ్రహాము కుమార్తె బలహీనురాలుగానే ఉన్నది. అయితే దేవుడు ఆ కుమార్తెను ఎవరిగా మార్చడానికి వచ్చాడు? బలవంతురాలుగా, తిరిగి బాగు చేయడానికి దేవుడు వచ్చాడు. బాగు చేయడానికి ప్రభువు సిలువలో ప్రాణం పెట్టాడు. ఈ మధ్యాహ్న కాలం నిన్ను నన్ను బాగు చేసి మనల్ని కూడా బలవంతులుగా చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒకవేళ ఇంకను నీవు కొరింథీ సంఘం వలె శరీర సంబంధిగా ఉంటే మనసు మార్చుకో, పరీక్షించుకోవటం నేర్చుకో, దేవుని యొద్ద పశ్చాత్తాపడటం నేర్చుకో. ప్రభువా, నేను బలవంతుడుగా ఉంటాను, బలవంతురాలుగా ఉంటా, అనేకులకు ఆదర్శప్రాయంగా దీవెనకరమైన వ్యక్తిగా నన్ను మార్చు. ప్రేమలో సంతోషం కలిగించటంలో, ఓర్పు కలిగి ఉండటంలో, జ్ఞానము కలిగి ఉండటంలో, విశ్వాసములో నన్ను ఒక బలవంతునిగా చేయవా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో పరీక్షించుకుంటూ ప్రవైపు చూద్దాం. మనం ఎంతకాలము బలహీనతల్లో కొనసాగుతూ ఉంటాం. బలహీనతలను బట్టి ప్రియులారా మనకు వచ్చే ఆశీర్వాదం ఏమైనా ఉన్నదా? సంసోను బలవంతుడిగా జీవితాన్ని ప్రారంభించి బలహీనుడిగా జీవితంలో ముగింపులోకి వచ్చాడే. ఈరోజు నీవు నేను ఎలాగుంటున్నాం? పేరుకు అబ్రహాము కుమార్తెగా పిలువబడుతూ, అద్భుతమైన మంచి పేర్లతో పిలువబడుతూ, ఆత్మీయ బలము లేని వ్యక్తిగా, కనీసము ప్రార్థనా జీవితం, కొంచెమైన వాక్య ధ్యానము, దేవుని విషయాల్లో సమర్పణ లేని వ్యక్తులుగా ఎంతకాలం అలా బ్రతుకుతూ ఉంటాం. ప్రభువా, నన్ను కనికరించు, జ్ఞానములో బలవంతునిగా నన్ను చేయి, ప్రేమలో బలము కలిగిన వ్యక్తిగా నన్ను చేయి, నేను నిన్ను సంతోషపెట్టే వానిగా నేను నన్ను మార్చు, ఓర్పు కలిగిన వ్యక్తిగా నన్ను చేయి. ప్రభుని అడుగు. నీ కొరకు నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఎంతో ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు, సిలువలో ప్రాణం పెట్టాడు. ముఖాన్ని ఉమ్మేయించినప్పుడు, ఆయన గడ్డం పెరిగినప్పుడు, ఆయనను అపవాదులుగా అపనిందలు మోపి అవమానపరిచినప్పుడు, ఆయన అన్యాయపు తీర్పు తీర్చినప్పుడు ఆయన నీ కొరకు నా కొరకు ఓర్చుకున్నాడు. సిలువకు ఎక్కడానికి ఇష్టపడ్డాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరు, వీరిని క్షమించన్నాడు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేసింది. ప్రభు అట్టి కృపల వల్ల నడిపించాలని ఆశపడుతున్నాడు. ఒకవేళ నీవు ఆ స్థితిలో లేని వ్యక్తిగా ఉంటే ఈరోజే దేవుని దగ్గర నీవు సరిచేసుకో, మేలు పొందుకుంటావు. దీవెనకరమైన వ్యక్తిగా దేవుడు మనల్ని మార్చినట్లు ప్రార్థనాపూర్వకంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం.